ఓకే. చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టేసేసి వాళ్ళు జీడిపి గ్రోత్ 8 to 10% చొప్పున గ్రో అయింది 20 years అది. అవును. అంత గ్రోత్ ఇండియా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అవును. ఇండియాలో టూ మచ్ డెమోక్రసీ అండ్ వెరీ కన్జర్వేటివ్. హ్మ్. ఇయర్లీ మేబీ 7% జీడిపి గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. ఓకే. అది ఈవెన్ 7 కూడా ఈ వరల్డ్ మార్కెట్ అన్సర్టనిటీ ఉన్న ఈ రోజుల్లో 7 ఆల్సో గ్రేట్. ట్రూ. అందుకని ఒకవైపు డెమోక్రసీ మెయింటైన్ చేసుకుంటూ ఇంకొక వైపు 7% జీడిపి గ్రోత్ చాలా ఎక్కువ. అందుకని చైనాతో మనని ఎగ్జాక్ట్ కంపేర్ చేయలేము మనం. ఓకే. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అనమాట. అంటే చైనాలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఉమెన్ అండ్ మెన్ అంత ఈక్వలెంట్ వర్క్ ఫోర్స్ 20 years ఆల్మోస్ట్ కంటిన్యూ 9% జీడిపి గ్రోత్ తీసుకెళ్లారు. ఇండియాలో ఉమెన్ మ్యాన్ పవర్ అంత పార్టిసిపేట్ చేయదండి ట్రెడిషనల్ గా ఇక్కడ. అవును. అందుకని ఇక్కడ అంత స్పీడ్ మనకి వెళ్ళదు. బట్ మన ఓన్ మెథడ్స్ లో మనం మూవ్ అవుతా ఉంటాం డెఫినెట్ గా. అయితే థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ మారుతాం విత్ ఇన్ 2 years కల్లా. సో అమెరికా 30 trillion ఎకానమీ, నెక్స్ట్ చైనా 20 trillion ఎకానమీ. ఆ టైంలో మనం 4 లేదా 5 trillion ఎకానమీ అవుతుంది 2 years తర్వాత తీసుకుంటే. సో మన థర్డ్ ప్లేస్ లో ఉంటాం.